అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి శుభముహూర్తం ఖరారైంది. ఈ శుభ సమయం రోజు జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరవుతున్నారు. ప్రధాని మోదీ సహా పలువురికి ఆహ్వానాలు పంపినట్లు మందిర కమిటీ తెలియజేసింది. అయోధ్య రామ మందిరంలో రామ్లల్ల ఆరాధన ఇతర కార్యకలాపాలు 2024 జనవరి 16న ప్రారంభమవుతాయి. ప్రాణ ప్రతిష్ఠ ప్రధాన కార్యక్రమం 2024 జనవరి 22న జరుగుతుంది. రామ్లల్లా ప్రాణ ప్రతిష్ఠ జీవిత పవిత్రత కేవలం 84 సెకండ్ల పాటు ఉండే శుభ సమయంలో పూర్తవుతుంది. శ్రీరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేసే ఈ ముహూర్తం చాలా శుభప్రదం. ఈ ముహూర్తాన్ని కాశీలోని పండితులు లేదా అర్చకులు నిర్ణయించారు. ఈ పవిత్ర సమయంలో శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ చేయడం ద్వారా భారతదేశం ప్రయోజనం పొందుతుందని పండితులు చెబుతున్నారు. శ్రీరాముని ప్రతిష్టాపనకు సంబంధించిన శుభ సమయం ఖరారైంది. 2024 జనవరి 22న మధ్యాహ్నం 12:29:08 ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 12:30:32 వరకు కొనసాగుతుంది. ఈ మధ్య ఉన్న వ్యవధి 1 నిమిషం 24 సెకండ్లు. ఈ వ్యవధిలో అభిజిత్ ముహూర్తం ఉంటుంది. ఇది రాజ్యాల స్థాపనకు చాలా పవిత్రమైనదిగా నమ్ముతారు. ప్రాణ ప్రతిష్టకు ముందు 1 గంట పాటు అగ్నియాగం, ఆచార సమర్పణ, 4 వేదాల పారాయణం, ఇతర కర్మలు ఉంటాయి. 84 సెకండ్ల ఈ ముహూర్తాన్ని పండితులు, జ్యోతిష్కులు చాలా పవిత్రంగా భావిస్తారు. ఈ ముహూర్తంలోని 16 గుణాలలో 10 మంచివిగా పరిగణిస్తారు. అయోధ్యలో జరిగే కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. ఈ చరిత్రాత్మక సందర్భాన్ని తిలకించేందుకు ఆయనతో పాటు దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు ఆహ్వానాలు పంపారు. జనవరి 22న రామ్లల్లాకు పట్టాభిషేకం జరిగిన తర్వాత జనవరి 23 నుంచి ప్రతి ఒక్కరూ ఆలయాన్ని దర్శించుకోవచ్చు. అయోధ్య రామ మందిరంలో తెల్లటి మకర్ణ పాలరాయితో నిర్మించిన గర్భగుడిలో 51 అంగుళాల పొడవైన రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నట్లు రామ మందిర ట్రస్ట్ తెలిపింది. 5 ఏళ్ల వయసున్న రాముడి కోసం ప్రస్తుతం 3 డిజైన్లను రూపొందించారు. ఆలయ పరిసరాలు పచ్చదనంతో ఆహ్లాదకరంగా భక్తులకు కనువిందు చేయనున్నాయి. ఆలయ కాంప్లెక్స్ ఆత్మనిర్భర్గా ఉండేలా ట్రస్ట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం కోసం యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తూ ఉంది. ఒక మహత్తరమైనటువంటి ఘట్టం 22 జనవరి 2024 రోజున ఆవిష్కారం కాబోతా ఉంది. ఈ జాతి స్వాభిమాన మందిరం, ఈ జాతి ఒక స్ఫూర్తి కేంద్రం 22 జనవరి రోజున ప్రాణ ప్రతిష్ఠ జరగబోతా ఉంది. అయోధ్యలో నిర్మాణమవుతున్నటువంటి శ్రీరామ జన్మభూమి లోపల నిర్మాణమవుతున్నటువంటి మందిరం కేవలం ఒక మందిరం కాదది. ఈ జాతి ఆత్మ మళ్ళీ ఈ జాతి లోపల ప్రాణ ప్రతిష్ఠ జరుగుతూ ఉంది. 500 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి పోరాటాలు అయోధ్యలో రామ మందిరాన్ని పునర్నిర్మించుకోవడం కోసం ఈ జాతి సాగించింది. ప్రపంచ చరిత్ర లోపల 134 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి న్యాయ పోరాటం అయోధ్య కేసు లోపల సాగింది. సుమారు 4.5 లక్షల మంది రామభక్తుల బలిదానం తర్వాత ఈరోజు జాతి ఆకాంక్ష నెరవేరింది. తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక మంది ప్రముఖులు కూడా ఇప్పటికే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం మేరకు ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొనబోతూ ఉన్నారు. మారుమూల గ్రామం వరకు కూడా అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ద్వారా ఇంటింటికి అందివ్వబోతా ఉన్నాం. ట్రస్ట్ పిలుపు మేరకు ఆ రోజు ఒక పండుగ వాతావరణం దేశం లోపల నిర్మాణం అవుతుంది. సుమారు 5 లక్షల దేవాలయాలలో ప్రత్యక్ష ప్రసారాన్ని, సామూహికమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక దీపావళి పండుగ ఏ విధంగానైతే లంకలో విజయం సాధించిన తర్వాత రాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత ఈ జాతి దీపావళి మహోత్సవాన్ని, దీపోత్సవాన్ని నిర్వహించుకుందో, మళ్ళీ 500 సంవత్సరాల తర్వాత రాముడు తన జన్మభూమిలో నిర్మాణమైనటువంటి ఒక భవ్యమైనటువంటి రామ మందిరం లోపల ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా మళ్ళీ రాముడు తన జన్మస్థానానికి చేరుకోబోతున్నాడు. కాబట్టి రామమందిర తీర్థక్షేత్ర ట్రస్టు పిలుపునిచ్చింది కనీసం 5 దీపాలు ప్రతి ఇంటి ముందర వెలిగించుకోమని. అయోధ్య రామ మందిరంలో శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం కోసం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాముడి జన్మస్థలమైన అయోధ్యలో ఆలయ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. రామాలయం ప్రారంభోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. శ్రీరాముని ప్రతిష్టాపన మహోత్సవానికి శుభ సమయం హిందూ జాతి గర్వకారణంగా చెప్పుకోవచ్చు. భారతదేశంలో
ఒక పెద్ద పండుగ జరుగుతూ ఉన్నది. 500 సంవత్సరాలు ఎదురు చూసినటువంటి పండుగ, ప్రతి హిందువు చిరకాల కోరికగా పెట్టుకున్నటువంటి ఒక కోరిక నెరవేరుతూ ఉన్నది. ఈరోజు ప్రతి ఒక్క హిందువు నా ఇంటి వేడుక జరుగుతూ ఉన్నది, నా ఇంటి పండుగ జరుగుతూ ఉన్నదని భావించే తరుణం ఈ భారతదేశంలో రానే వచ్చింది. అది మన శ్రీరామచంద్రుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణం ఏదైతే జరుగుతూ ఉన్నదో ఆ రామ మందిర నిర్మాణానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసి ఈరోజు రామ మందిర నిర్మాణం కోసం రక్తం చిందించినటువంటి ఆ వీరులకు పాదాభివందనాలు తెలియజేస్తూ భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ మరియు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరూ కూడా ఈరోజు నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రతి ఒక్కరిని ఈరోజు ఈ యొక్క వేడుకని ఘనంగా సెలబ్రేట్ చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నిజంగా చెప్పాలంటే ఈ యొక్క రామ మందిర నిర్మాణం కోసం కృషి చేసినటువంటి బాల్ ఠాక్రే గారు కావచ్చు, లాల్ కృష్ణ అద్వానీ గారు కావచ్చు, పివి నరసింహారావు గారు కావచ్చు, ఉమాభారతి గారు కావచ్చు, మురళీ మనోహర్ జోషి కావచ్చు, వీళ్ళందరూ కూడా ముక్తగండంతో బయటకు వచ్చి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఈరోజు రామ మందిర నిర్మాణం కోసం కృషి చేసినటువంటి ఇదొక పద్ధతి ఏదైతున్నదో, ఆ యొక్క తెగింపు ఏదైతున్నదో, ఆ యొక్క పోరు, ఆ యొక్క యాత్ర నిజంగా భారతదేశ చరిత్రలో ఇవి ఎప్పటికీ కనుమరుగు కావు. అయోధ్య రామ మందిరం నిర్మాణంలో అహ్మదాబాద్లోని సోంపూర కుటుంబం కీలక భూమిక పోషించింది. 1988లో రామ మందిరానికి అసలు డిజైన్ రూపొందించింది. సోమనాథ్ ఆలయంతో సహా కనీసం 15 తరాలకు ప్రపంచవ్యాప్తంగా 100 ఆలయాల రూపకల్పనకు సోంపూరాలు సహకరించాయి. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి చంద్రకాంత్ సోంపుర, అతనికి వాస్తుశిల్పులు అయిన అతని 2 కుమారులు నిఖిల్ సోంపుర, ఆశిష్ సోంపుర సహాయం చేశారు. ఒరిజినల్ నుండి కొన్ని మార్పులతో కొత్త డిజైన్ 2020లో సోంపురాలు తయారు చేశారు. హిందూ గ్రంథాలైన వాస్తుశాస్త్రం, శిల్పశాస్త్రాలకు అనుగుణంగా ఈ ఆలయం నిర్మించారు. ప్రపంచంలోనే 3వ పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధికెక్కనుంది.